జాతీయ స్థాయిలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రత్యుత్ బోరా తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై అమిత్ షాకు ఘాటు లేఖ రాసి మరీ రాజీనామా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందని, ప్రస్తుతం ఉన్న పార్టీ 2004 నాటి బీజేపీ కాదని, పార్టీలో అడుగడుగున అహంకారం పెరిగిపోయిందని బోరా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 26 ఏళ్ల వయసులో లక్షల ఆదాయం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బీజేపీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడిగా చేరారు బోరా. చాలా కాలం పాటు ఆ బాధ్యతలు చూశారు. గత ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందంటే ఆన్లైన్లో ఆ పార్టీకి అనుకూలంగా భారీగా జరిగిన ప్రచారమే కారణం. అయితే గెలుపు కోసం బీజేపీ దారుణాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందని బోరా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సేవ చేయాలనుకున్న పార్టీ ఇది కాదని స్పష్టం చేశారు. పార్టీలో కూడా ఎక్కడా ప్రజాస్వామ్యం లేదని, అంతా ఏక వ్యక్తి పాలన, ఏక వ్యక్తి నిర్ణయాలతో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయన్నారు. తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 19న ఘాటు లేఖ రాసి పార్టీ నుంచి వైదొలిగారు. అస్సాంకు చెందిన బోరా అక్కడి పార్టీ నాయకుల తీరును కూడా లేఖలో ఎండగట్టారు. నిజానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన పరిణామాలు బీజేపీ ఇమేజ్కు ముప్పుగా మారాయన్న అభిప్రాయాలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం, ప్రభుత్వాలను మార్చేయటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన చోట మెజార్టీ రాకున్నా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఏపీ విషయంలోనూ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతోంది. ఇతర రాష్ట్రాలు, రాజకీయ పార్టీల పట్ల మోదీ, షాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీలో చాలా మంది నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ నోరు మెదపటానికి భయపడుతున్నారు. మొదటిసారి ఓ యువ నేత బయటకొచ్చారు. ఇక ముందు ఎందరు బయటపడతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.